ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎవరైనా సరే 4 లక్షలు పొందే అవకాశం కేంద్రం సూపర్ స్కీమ్. ఆ విషయాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ఆప్ చేయండి. వీడియోని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడం లేదండి, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ చేసిన ఎవరు అవుతాం. డైలీ ఫాలో అవుతుండండి. కేంద్రం సూపర్ స్కీమ్ ప్రతి విద్యార్థికి సులువుగా 4 లక్షలు పొందే అవకాశం. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కారు పదుల సంఖ్యలో పథకాలు అమలు చేస్తున్న చాలా పథకాలపై సరైన ప్రచారం దక్కడం లేదు. అయితే కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో కొన్ని పథకాల ద్వారా విద్యార్థులకు అదిరిపోయే ప్రయోజనాలు అయితే లభిస్తున్నాయి. వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లో స్కీమ్ పేరుతో మోదీ సర్కార్ ఒక స్కీమ్ ను కూడా అమలు చేయడం గమనార్హం. యువతకు కేంద్రం ఆర్థిక సాయం చేయాలని మంచి ఆలోచనతో ఈ స్కీమ్ అయితే అమలు చేస్తుంది. ఈ స్కీమ్ లో దరఖాస్తు కోసం చేసుకున్నటువంటి యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని సులభంగా ఉద్యోగం సాధించవచ్చు. ఈ స్కీమ్ లో భాగంగా కేంద్రం ఇచ్చినటువంటి మొత్తానికి వొకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కోసం కోర్సు ఉపయోగించవచ్చు. విద్యార్థులు ఇతర ఖర్చుల కోసం కూడా ఈ స్కీమ్ సంబంధించిన డబ్బులను అయితే ఉపయోగించుకోవచ్చు. ఇక విద్యార్థుల అవసరాలను బట్టి లోన్ మంజూరు అయితే కానుండగా గరిష్టంగా 4 లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ విషయంలో రుణం ఇచ్చే సంస్థను బట్టి వడ్డీ రేట్లు మారుతుంది. తీసుకున్న రుణాన్ని 7 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని సమాచారం అందుతుంది. అయితే ఎవరైతే తీసుకుంటారో రుణాన్ని వాళ్ళు 7 సంవత్సరాలు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించాల్సి అయితే ఉంటుంది. స్టేట్ స్కిల్ కార్పొరేషన్ మద్దతు కూడా ఉన్న సంస్థల్లో ప్రవేశం పొందిన వాళ్ళు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉన్న విద్యార్థులు ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకొని స్కీమ్ ను బెనిఫిట్ ను పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు నివాస ధృవీకరణ పత్రం, అకౌంట్ వివరాలు, కుల ధృవీకరణ పత్రం ద్వారా ఆదాయ పత్రం కలిగి ఉన్న వాళ్ళు ఈ స్కీమ్ కోసం అయితే దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట.